హలో వెల్కమ్ టు ప్రకృతి అందాలు ఫ్రెండ్స్. ఈరోజు నేను నాటు పుట్టగొడుగులు మటన్ కలిపి కర్రీ వండుతున్నాను. మష్రూమ్ మటన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. ఎలా వండాలి ఏంటనేది చూపిస్తాను, చూడండి. ముందుగా కళాయి పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఫ్రెండ్స్, మటన్ కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్, కచ్చా పిచ్చాగా పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు ఉల్లిపాయలు ఫ్రెండ్స్, కచ్చా పచ్చాగా పట్టుకున్నాను మిక్సీలో. ఆనియన్ బాగా వేగాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇలా వేగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. వాటర్లో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, నాటు పుట్టగొడుగులు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్స్ వేసాను. మష్రూమ్ కూడా కొంచెం వేగాలి. మష్రూమ్స్ త్వరగానే వేగుతాయి ఫ్రెండ్స్. ఇలా మష్రూమ్స్ వేగేటప్పుడే మటన్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నాను. బాగా తిప్పాలి గట్టితో. అప్పుడు మష్రూమ్ మటన్ కూడా వేగాలి బాగా. ఫ్రెండ్స్, ఇదిగో మష్రూమ్స్ మటన్ కలిపి వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. మష్రూమ్కి మటన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. త్రీ స్పూన్స్ సరిపోద్ది ఫ్రెండ్స్. మనకి మష్రూమ్ క్వాంటిటీ ఎక్కువ ఉండి మటన్ క్వాంటిటీ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మష్రూమ్ టేస్ట్ మనకు తెలియాలి కాబట్టి మష్రూమ్స్ కొంచెం ఎక్కువ వేసాను. మటన్ కూడా 1/2 kg ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు బాగా వీటికి పట్టేటట్లుగా మనం కలుపుకొని ఇలా మూత వేసేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మూత తీస్తున్నాను. మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకుందాం. పొడవుగా చిలుకలు చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బయటకు వచ్చింది కదా. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఈ టైంలోనే కారం కూడా వేసేసుకుందాం. మటన్ కదా ఫ్రెండ్స్, కొంచెం కారం ఎక్కువగానే పట్టుద్ది.
పైగా మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. 3 స్పూన్స్ వేసాను కారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎగిరిపోయి నూనె పైకి తేలినప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే మటన్ కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకు. ఆల్రెడీ కుక్ అయ్యింది, ఇంకా కొంచెం మెత్తగా కుక్ అవుతుందని వాటర్ వేసాను ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర కొంచెం వేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఈజ్ డన్. టేస్టింగ్ టైం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మష్రూమ్ సూపర్ ఉన్నాయి. మటన్ ముక్క తింటున్నాను. సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.